రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ప్రకాశం జిల్లాలో రాజకీయం వేడెక్కడమే కాదు, రాజకీయం విధిన పడింది. మరెవరితో కాదు, కూటమి నాయకులు. ఎస్, జనసేన వర్సెస్ టీడీపీ. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అలాగే టీడీపీ స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వీళ్ళిద్దరూ కూడా ఒకరిపైన ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటారు. నువ్వు దందా చేసావంటే లేదు, నువ్వు దందా చేసావు. నువ్వు ప్రజల్ని మోసం చేసావంటే లేదు, నువ్వు మోసం చేసావు. అలా కొన్ని రోజులు సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు దూషించుకోవటం, అలాగే వారి అనుచరులు కూడా దూషణ చేయటం, అలాగే ఒకరి గురించి ఒకరు కరపత్రాలు తయారు చేసి ప్రజలకి పంచిపెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు డైరెక్ట్ గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అసలు ఏమేం చేశాడు, అతను బార్లు కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మైనింగ్ కావచ్చు, డ్వాక్రా రుణాలు కావచ్చు, ఇసుక డంపులు కావచ్చు, రాజులపాలెంలో ఉన్న చెరువులు కావచ్చు, అతనికి ఉన్నటువంటి అతనికి అనుచరులు ఉన్నటువంటి వాటన్నిటిని గురించి కూడా అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేశాడు. అయితే దామచర్ల జనార్దన్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అతని గురించి మాట్లాడాడు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి. నువ్వు జనసేనలో ఉండి వైసీపీ కోవట్గా నువ్వు ఉన్నావా? ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గతంలో వైసీపీ మినిస్టర్ అతను. సో 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనసేన పార్టీలోకి అతను వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇకపై నేను ఇక్కడే ఉంటా, ఒంగోలులోనే ఉంటా, ప్రజా సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తా, పోరాటం చేస్తా. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరిది? వాళ్ళదే, ఇద్దరిది ఒకే గవర్నమెంట్, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు నాయకులు. సో వారి మధ్య ఈ చిస్తు కాస్త అక్కడ కూటమి ప్రభుత్వంలో రెండు చీలికలుగా వచ్చే అవకాశం ఉంది, కేవలం ప్రకాశం జిల్లాలో. అసలు ఏంటి, ఏమైంది అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. అసలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సో ఒంగోలులో దామచర్ల అవినీతిపై ఎవరో కరపత్రం పంపితే ఆ నెపం తనపై నెట్టి తన అనుచరులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఇతను మాట్లాడారు. అలాగే ఒంగోలులోని బార్లలో సగం షాపులు దామచర్లవేనని, జనార్దనవేవని, తర్వాత డ్వాక్రా రుణాలు, ఇసుక డంపులు, రాజుపాలెంలో రొయ్యల చెరువులు అక్రమాలు వెనుక ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారని ఆరోపిస్తూ దీనిపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సో తప్పు చేయని తన అనుచరులను కాపాడుకోలేకపోతే తన రాజకీయ జీవితమే వ్యర్థమని, ఇకపై వారంలో 4 రోజుల పాటు ఒంగోలులోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడతానని బాలినేని ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించారు. అలాగే జనార్దన్ గారు కూడా దీనిపైన స్పందిస్తూ రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఆదివారం కొంచెం తీవ్రంగానే ఆరోపణలు చేశారు బాలినేని పైన. ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. సో దామచర్ల జనార్దన్ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎదురుదాడికి దిగి కౌంటర్ ఇచ్చారు. బాలినేని కూటమిలోనే ఉన్నారనే ఉద్దేశంతో తాము ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నామని, కానీ ఆయన అమావాస్యకు ఒకసారి ఒంగోలు వచ్చి అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన పైన మండిపడ్డారు. తనపై అవాస్తవాలతో కరపత్రాలు పంపిణీ చేయించి, అంటే కరపత్రాలు అంటే పాంప్లెట్స్ పంచిపెట్టడం, అంటే జరిగిన అక్రమాలు కావచ్చు, ఏదైనా దందలు కావచ్చు, ఫోటోలతో సహా ఆధారాలతో సహా చేయించి పంచిపెడుతున్నారంట. సో అలా చేయించింది బాలినేని ముఖ్య అనుచరుడు మురళియే. ఈ విషయంలో నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వారి ప్రాథమిక విచారణలో కూడా ఇది తేలిందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో అదే తాము గనక బాలినేని అక్రమాలపై కరపత్రాలు ముద్రించాలనుకుంటే, అంటే బాలినేని చేసిన అక్రమాల గురించి కరపత్రాలు ముద్రించాలనుకుంటే ఇతను ఏం చెప్తున్నాడంటే అసలు కాగితాలే చాలా, ఏకంగా పుస్తకాలే రాయాల్సి వస్తుంది, వేయాల్సి వస్తుందంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తమపై, అంటే జనార్దన్ పై దగ్గరగా 95 వరకు కూడా అక్రమ కేసులు పెట్టించారని ఒకసారి ఆయన గుర్తు చేశారు. నాటి రౌడీయిజం ఇప్పుడు సాగనివ్వం, అంటే వైసీపీలో నడిచిన రౌడీయిజాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నువ్వు చేయాలనుకుంటే అది అవ్వదు, మేము సాగనివ్వం అంటూ కూడా చెప్తున్నాడు అతను.
సో బాలినేని ఎన్నికల తర్వాత పార్టీ మారకుండా ఉంటే ఈ పార్టీకి అక్రమాల కేసుల్లో తండ్రి కొడుకులు ఇద్దరు, బాలినేని శ్రీనివాసరెడ్డి అతని కొడుకు ఇద్దరు కూడా జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు. ఒకవేళ అతను ఎన్నికలైన తర్వాత జనసేన పార్టీలోకి రాకపోతే వైసీపీలో ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేవారని అతను చెప్తున్నారు. సో కొందరు ఇతను కేవలం బాలినేని గురించి మాట్లాడటమే కాదు, జనసేన ఉన్న పార్టీలో ఉన్న కొంతమంది గురించి మాట్లాడారు. కొందరు జనసేన నేతలు జనసేన పార్టీ ముసుగులో ఉంటూ ఇప్పటికే వైసీపీ నేతలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన పరోక్షంగా ఆరోపించారు. మద్యం బార్ షాపులను సిండికేట్ చేసి గతంలో కోట్లు దండుకున్నది బాలినేని కుటుంబమే, వారి కుటుంబమే. తమపై చేసిన ఆరోపణలన్నింటినీ కూడా శ్రీకాళహస్తి లేదా కాణిపాకం ఆలయంలోకి ప్రమాణానికి సిద్ధమా అని కూడా ఆయన సవాల్ చేశారు. అంటే నా పైన నువ్వు ఆరోపణలు చేసావు, అవి నిజమా అబద్ధమో తేల్చుకుందాం, వినాయక స్వామి వారి ఆలయంలోకి రా అంటూ కూడా సవాల్ చేశారు. సో ప్రజలకు తన నిజాయితీ వ్యక్తిత్వంపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టే గత ఎన్నికల్లో 34,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారని, బాలినేని తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజార్టీ సాధించలేరని ఈ రకంగా ఆయన పైన మండిపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి బాలినేని బంధువు నిర్మించిన ఆ విల్లాలను త్వరలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఆ స్థలాన్ని వెంగ ముక్కల పాలెం ప్రజలకు ఒక కమ్యూనిటీ హాల్ముగా నిర్మాణానికి కేటాయిస్తామని ప్రకటించారు. ఇక కూటమి పక్షాలైన టీడీపీ జనసేన నేతల మధ్య మొదలైన ఈ తీవ్ర స్థాయి రాజకీయ పోరు ఒంగోలు దాటి అమరావతి దాకా చేరడంతో అధిష్టానం ఇందులో ఎలా జోక్యం చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో మరి బాలినేని జనసేన పార్టీ కమిటీ పిలుస్తుందా, లేదా టీడీపీ జనసేన అంటే రెండు పార్టీలు కలిసి ఇద్దరిని పిలిచి మందలిస్తారా? సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. సో దీనిపైన అధిష్టానం అయితే కొంచెం సీరియస్ గానే ఉందంటూ కూడా చెప్తున్నారు కూటమి అధిష్టానం. సో చూద్దాం. బాలినేని మాట్లాడిన తర్వాత దామచర్ల మాట్లాడాడు. ఇప్పుడు దామచర్ల మాట్లాడాడు కాబట్టి బాలినేని ఏ రకంగా రెస్పాండ్ అవుతాడు, ఎందుకంటే దామచర్ల కొంచెం సీరియస్ గానే ఆరోపణలు చేశాడు అతని పైన. సో మరి దీనిపైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. రియాక్ట్ అవుతాడా లేదంటే జనసేన అతని నోరుని కట్టేస్తుందా అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.